ప్రభుల వారిని నిజంగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆదివారం రోజు మందిరములో విన్న వాక్యాన్ని కనీసం అంటే తిరిగి ఆదివారం వచ్చేసరికి కనీసం అంటే వారానికి 7 రోజులు కదా, ఆ 7 రోజులలో కనీసం అంటే ఒక్కరికైనా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన వాక్యాన్ని గురించి ఇంట్లో కానీ బయట కానీ పొలములో కానీ బంధువులకు కానీ చుట్టాలకు కానీ ఆదివారం రోజు దైవజనులు పాస్టర్ గారు మందిరములు కానీ ఆ దేవుని బిడ్డలారా ఆ యొక్క చర్చిలో కానీ దైవజనులు పలానా వాక్యం చెప్పాడని ఆ వాక్యాన్ని 10 మందికి ఆ వాక్యాన్ని ప్రకటిస్తారు. హల్లెలూయా. ఇది యేసు ప్రభుల వారిని ప్రేమించడం అంటే. యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే లోకములో అనేకులు పాపములో, శాపములో, చీకటిలో, దుర్మార్గములో, వ్యభిచారములో, దొంగతనములో, త్రాగుడులో పడిపోయి చెడిపోతూ ఉన్నారు. అనేకులు వ్యాధితో రోగముతో నలిగిపోతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను ప్రకటించడమే నువ్వు నిజంగా యేసు ప్రభుల వారిని ప్రేమిస్తూ ఉన్నావని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే బైబిల్లో రాబడి ఉంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యేసును నిజంగా ప్రేమిస్తున్నట్లయితే గిన యేసు ప్రభుల వారి ప్రేమను నువ్వు ప్రకటిస్తావు. యేసు ప్రభుల వారిని నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే గిన నువ్వు సంఘం కోసము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ప్రేమించడం అంటే ప్రార్థించడం అని అర్థం. యేసు ప్రభుల వారిని ప్రేమిస్తున్నావంటే ఆయన సంఘం కోసం, ఆయన ప్రజల కోసం నువ్వు ప్రార్థిస్తావు.